ఈ దినం మనము అంశము కుటుంబము ఎలా దీవించబడుతుంది అనే క్వశ్చన్. మన కుటుంబాలు ఎలా దీవించబడతాయి? మనం అనుకుంటున్నాము చాలా నాకు ఆశీర్వాదం ఉంది, నాకు బంధుబలగం ఉంది, డబ్బు బలం ఉంది అని ఎన్నో మనము వాటిని చూసి ఇది ఆశీర్వాదం అని అనుకుంటున్నాం. కానీ నిజమైనటువంటి ఆశీర్వాదము దేవుని నుండి మాత్రమే వస్తుంది. మన కుటుంబాలు ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మారాలి. కానీ చాలా కుటుంబాలలో భయంకరమైనటువంటి శోధనలు, భయంకరమైనటువంటి దుఃఖము, భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు చాలా కుటుంబాలలో కనిపిస్తున్నాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఒక కుటుంబము రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు హైదరాబాదు పట్టణంలో. ఆ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, వారు ఆర్థికంగా చిదిగిపోయి, అప్పులు ఎక్కువైపోయి, అప్పులు కట్టలేక ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు, పిల్లలు అందరు కలిసి ఒకే రోజు ఆత్మహత్య చేసుకొని చనిపోయారని యూట్యూబ్లో ఒకరోజు ఆ వార్త విన్నాను. ప్రియులరా, వారు చర్చికి వెళ్ళేవారే, పాస్టర్ గారు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాడే. కానీ ఆ ఇంట్లో పరిస్థితులు ఆశీర్వాదకరంగా లేవు. ఏంటి అని ఆ కుటుంబం యొక్క పరిస్థితులన్నీ ఆలోచించినప్పుడు ఆ కుటుంబంలో దేవుని యందు భయభక్తులు లేని వారు ఉన్నారు. అంటే భార్య భక్తి కలిగిన స్త్రీగా బ్రతుకుతూ ఉంది, కానీ భర్తకు మాత్రము భక్తి లేదు. అంటే ఇప్పుడు సమాజంలో అనేక సంఘాలలో మనకు కనిపించేది కూడా ఏంటంటే, స్త్రీలే ఎక్కువ శాతము దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతారు, పురుషులేమో బయట తిరగడానికి ఇష్టపడతారు. కాబట్టి ఒకరికి భక్తి ఉంటే ఒకరికి భక్తి లేకపోవటం, ఒకరు గుడికి వస్తే ఒకరు గుడికి రాకపోవటం, కొందరికేమో భర్తలకు భక్తి చాలా ఉంటుంది, భార్యలకు భక్తి ఉండదు. పో నువ్వేవో నాకేం వచ్చింది అని అంటారు. కొంతమంది భార్యలు చాలా భక్తిపరులు ఉంటారు, ప్రార్థనాపరులైన భార్యలు ఉంటారు. వారు కూడా దేవుని మీద ఆధారపడి ప్రార్థనకు వస్తే, ప్రార్థన నుంచి ఇంటికి పోతేనే త్రాగుబోతు భర్తలతో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అంటే త్రాగి వచ్చి కొట్టడం, భలే ప్రార్థనకు పోయినావులే, నువ్వు ఎందుకు ప్రార్థనకు పోయినావు, ఏం చేసిన ఇంతసేపు ప్రార్థన ఎట్లా జరిగింది, ఇవన్నీ అనుమానించి ప్రార్థనాపరులైన భార్యలను కూడా కొడుతున్న భర్తలు చాలామంది ఉన్నారు. అంటే ఒక కుటుంబము ఆశీర్వదించబడకపోవటానికి మొదటి కారణం ఏంటి అంటే, కుటుంబములో భార్యాభర్తలు వారు భక్తి జీవితము లేకపోవటం, భార్యాభర్తల మధ్యలో సంతోషము లేకపోవటం, భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న సమస్యలు చిలికి చిలికి గాలివానయ్యి పెద్ద పెద్ద సమస్యలుగా మారిపోవటానికి కారణం ఏమిటి అంటే, కుటుంబము భక్తి లేని పరిస్థితులను బట్టి. అంటే భక్తి లేని దంపతులు, దేవుని యందు భయము లేని కుటుంబము, ఆ కుటుంబాలు ఎన్నడూ కూడా దీవించబడవు. కాబట్టి దేవుని చేత దీవించబడాలి అంటే కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన కుటుంబాలుగా ఉండాలి. కాబట్టి మరి హైదరాబాద్లో ఆ కుటుంబము ఒకరోజు పూర్తిగా అందరూ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయారట. బాధాకరం. పోనీ చనిపోతే వాళ్ళు పెద్దవాళ్ళు చనిపోతే చనిపోయారు, కానీ పిల్లలను కూడా చంపేశారు వాళ్ళు. అంటే దాని భావం ఏంటంటే,
వీళ్ళు కూడా ఉంటే వీళ్ళను మళ్ళీ అప్పులలో వచ్చి ఎక్కడ సతాయిస్తారో, వీళ్ళు కూడా పోతే సరిపోయాయని వాళ్ళు చనిపోయేది కాక ఆ పిల్లలను కూడా చంపేశారు. ప్రియులారా, చాలా కుటుంబాలలో మనము చూస్తే విషాదకరమైన సంఘటనలు లోకంలో కనిపిస్తూ ఉన్నాయి. భయంకరమైన లోకంలో అనేక కుటుంబాలు ఏడుస్తూ బ్రతుకుతూ ఉన్నారు, బాధను అనుభవిస్తూ బ్రతుకుతున్నారు, సంతోషమును కోల్పోయి బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో పరిశుద్ధమైనటువంటి దైవ గ్రంథములో ఉన్న దేవుడు కుటుంబాలను ఎలా ఆశీర్వదిస్తాడు? కుటుంబాలను దీవించటం ఎలా దేవుడు కుటుంబం పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు? మనం ఏం చేస్తే మన కుటుంబము దీవించబడుతుంది? ఈ మర్మాలన్నీ దేవుడు పరిశుద్ధమైన దైవ గ్రంథములో మన కుటుంబ దీవెన కొరకే పెట్టాడు. మనం వినకపోవటం వలన, దేవుని మాటలను అంగీకరించకపోవటం వలన, దేవుని సన్నిధిని ప్రేమించకపోవటం వలన, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోవటం వలన మన కుటుంబానికి వచ్చే ఆశీర్వాదం చేతులారా మనమే పోగొట్టుకుంటున్నాం. కాబట్టి మరలా ఏడుస్తూ, అయ్యో నాకు దీవెన లేదు, అయ్యో నాకు ఆశీర్వాదం లేదు, అయ్యో నాకు నెమ్మది లేదు, అయ్యో నా బ్రతుకులో సంతోషం లేదని ఎవరి మీద మనమే బాధపడతా ఉంటాం. కాబట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం రాకపోవటానికి దేవుడు కారణం కాదు. దేవుడు ఏ కుటుంబాన్ని కూడా విడిచిపెట్టేవాడు కాదు. నీ కుటుంబము నష్టపోతుంది అంటే, నీ కుటుంబంలో ఆశీర్వాదం కొరతగా ఉంది అంటే, నీ కుటుంబము సమాధానం లేకుండా బ్రతుకుతా ఉంది అంటే దానికి కారణం దేవుడు కాదు, దానికి కారణము నీ కుటుంబమే. నీ కుటుంబంలో భార్య స్థానంలో ఉండే నీకు మార్పు లేదేమో, భర్త స్థానంలో ఉండే నీకు మార్పు లేదేమో, నీ పిల్లల జీవితాలు మారలేదేమో, నీ కుటుంబ పరిస్థితులు భక్తి లేకుండా బ్రతుకుతూ ఉన్నారేమో, భయము లేకుండా జీవిస్తున్నారేమో, త్రాగుబోతులు అయ్యారేమో, తిరుగుబోతులుగా తిరుగుతున్నారేమో, వ్యభిచారులుగా ఉంటున్నారేమో, మోసగాండ్రుగా బ్రతుకుతున్నారేమో. ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో ఆ పరిస్థితిని బట్టి నీ కుటుంబానికి వచ్చే దీవెన నీ ఇంటి గడప దగ్గర బయటనే ఆగిపోయాయి. ఎక్కడ ఆగిపోయినాయి ఆశీర్వాదాలు? మన ఇంటి బయట ఆగిపోయాయి. ఆశీర్వదించే దేవుడు ఆకాశము నుండి తొంగి చూచి నీ ఇంటి మీదికి ఆశీర్వాదాలు పంపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబాన్నంతా కూడా ఆయన పైకి లేవనెత్తాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆశీర్వాదం వెంట ఆశీర్వాదాన్ని ఇవ్వాలని దేవుడు ఆశతో నీ కుటుంబం వైపే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏదెను తోటలో ఆదామోవలను ఆశీర్వదించాడు. దేవుని నోట నుండి వచ్చిన మొదటి మాట ఏంటంటే అది శాపగ్రస్తమైంది కాదు. ఆదామవ్వలను దేవుడు సృజించిన తర్వాత, ఆదాము గాఢ నిద్ర కలగజేసి అవ్వను చేసిన తర్వాత, వారిద్దరిని ఏక శరీరులుగా చేసి ఒక కుటుంబముగా కట్టిన తర్వాత దేవుని నోట నుంచి వచ్చిన మాట ఏంటంటే దేవుడు వారిని ఆశీర్వదించెను అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. ఏం చేశాడు దేవుడు? భార్య భర్తలు కలిగిన కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు. వారిని ఆశీర్వదించను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునే ఆశీర్వాదాలు ఒకదాని వెంట ఒకటి ఆదామవ్వల కుటుంబానికి దేవుడు ఆ దీవెన ఇచ్చేశాడు. ఇక మీకు దీవెననే, ప్రతిరోజు సంతోషమే, ప్రతిరోజు ఆనందమే. ప్రతిరోజు దేవుడు పరలోకం నుండి దిగి వస్తే ప్రతి చల్లపూట దేవునితో కలిసి సహవాసం చేసే ఆ భాగ్యము ఆ కుటుంబానికి ఉండింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక కుటుంబంలో సంతోషంగా గడపాలి అంటే దేవునితో సహవాసం చేసే కుటుంబాలుగా మన కుటుంబాలు మారాలి. దేవుని సహవాసమే లేదు. ఆదివారం వస్తే వండడము, తినడము, రోడ్లమ్మడి తిరగడము, పంచాయతీలు పెట్టుకోవడము, ఒక పంచాయతీ అయితే ఇంకొక పంచాయతీ పెట్టడము, ఈ పంచాయతీలతో మన కుటుంబాలు దేవుని సహవాసాన్ని మిస్ అవుతున్నారు. దేవుని సహవాసం ఎప్పుడైతే కోల్పోతావో ఆశీర్వాదం నీ ఇంటి నుంచి పక్కకు వెళ్ళిపోయినట్లే.
ఆదాము అవ్వ సాతాను మాటకు ఎప్పుడైతే వినిందో, సాతాను మాటకు లోపడిందో, కుటుంబము ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లుగా మనము చూస్తాం. పతనమైపోయింది ఆ కుటుంబము. దేవుని ఆశీర్వాదముతో ఏదెను తోటలో ఉన్న ఆ కుటుంబము దీవెనకు బదులుగా శాపకరంగా మార్చబడటానికి దేవుని సహవాసము కంటే సాతాను సహవాసం వైపు వారు వెళ్ళారు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో దైవ సేవకునిగా నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని సహవాసం కోల్పోయే ప్రతి కుటుంబం కూడా సాతాను చేతిలో చిక్కి దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆశీర్వాదం పొందే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన కుటుంబాలలో పాపమును మనము ఎప్పటికప్పుడు ఏం చేయాలి? బయటికి నెట్టివేస్తూ ఉండాలి. పాపము ఎలాంటిది అంటే, పాపము చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. పాపం ఏం చేస్తుంది? క్షణికమైన ఆనందాన్ని ఇస్తుంది పాపం, క్షణికమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది పాపం. కానీ అది తుదకు భయంకరమైన వేదనను మిగులుస్తుంది. అనేక మంది తాగుబోతులైన యవనస్తులు 60-70 సంవత్సరాల ఆయుస్సును దేవుడిస్తే త్రాగుడు వలన చెడిపోయి పడిపోయి ఆకస్మికంగా చనిపోతున్నటువంటి యవనస్తులు చాలామంది ఈ దినాల్లో మన ముందు కనిపిస్తున్నారు. ప్రియులారా, చాలా బాధాకరం. ఎక్కువ సంవత్సరాలు బ్రతకవలసిన వారు మధ్యలోనే త్రాగుడుకు అలవాటు పడి చనిపోయిన యవనస్తులు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది కళ్ళు దాగి ఇసుకలో పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది త్రాగుడులో బస్సు కింద రైలు కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే త్రాగుడు వలన అది క్షణికమైన ఆనందాన్ని ఇచ్చింది, కానీ వారి జీవితం ముగింపు విషాదకరంగా ముగుస్తుంది. కాబట్టి చాలామంది జీవితాలు ఇది ప్రస్తుత దినాల్లో అనేక మంది చెడిపోయి పడిపోయి వారిష్టానుసారమైన జీవితంలో బ్రతుకుతూ, దేవుని భయము లేకుండా బ్రతుకుతూ, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోల్పోయి ఆయుస్సును కోల్పోతున్నారు. ప్రియ సోదరి సోదరుడా, దేవుని భయము కలిగిన కుటుంబాలు ఎల్లప్పుడూ ఆశీర్వాదం వెంట ఆశీర్వాదాన్ని అనుభవిస్తూనే ఉంటారు. ఆ దీవెనలు నీ ఇంటిని దాటి పక్కకు వెళ్ళవు. కాబట్టి దేవుడు ఇజ్రాయేలీయుల కుటుంబాలకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎలా ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు? ఇజ్రాయేలు కుటుంబాలను దీవించడానికి ఇజ్రాయేలీయులు ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే, ఐగుప్తు నుంచి వారు కనాను దేశానికి వెళ్తున్నారు. మధ్యలో సీనాయి కొండ దగ్గర ఆగారు. ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు నుంచి కనాను వెళ్ళాలి. ఆ కనాను వెళ్ళే మార్గమధ్యములో సీనాయి కొండ దగ్గర వాళ్ళు ఆగాల్సి వచ్చింది. అక్కడ 2 సంవత్సరాలు దేవుడు కూర్చోబెట్టాడు. మీకు చాలా నేర్పియాలి నేను, మీలో భక్తి లేదు, మీలో పరిశుద్ధత లేదు, మీలో అంతా ఏమి ఐగుప్తులో నేర్చుకున్న విపరీతమైన వికృతమైన శాస్త్రలు, తిరుగుబాటుతనము, అపనమ్మకము, అవిశ్వాసము అడుగడుగున వారు కనపరుస్తున్నారని ఎర్ర సముద్రము దాటిన తర్వాత అక్కడ సీనాయి కొండ దగ్గర ఇజ్రాయేలు సైన్యాన్నంతా కూడా అక్కడ నిలబెట్టేసినాడు. అయితే ప్రియులరా, అక్కడ కుటుంబాలుగా దేవుడు ఆశీర్వదించటానికి వారు ఏం చేయాలో అక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు. చూడండి, సంఖ్యాకాండము 9వ అధ్యాయములో 23వ వచనం చదువుతున్నాను. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి, మోసే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ప్రియులారా, ఇజ్రాయేలీల కుటుంబాలను దేవుడు దీవిస్తాడని వారికి తెలిసినా వారందరూ కూడా దేవుని చేత దీవించబడలేదు. వారందరినీ
దేవుడు దీవించడానికి వారు ఏం చేశారంట? యెహోవా మాట చొప్పున తమ గుడారములను వేసుకున్నారు. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేస్తున్నారు. మోసే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి వారు నడిచారట. ఇది అండి ఒక కుటుంబము దీవించబడటానికి, ఒక కుటుంబము దేవుని చేత ఆశీర్వదించబడటానికి రహస్యం ఏంటంటే, ఇక్కడ ఇజ్రాయేలు కుటుంబాలకు వారు ఏ విధంగా జీవించారో, వారు దేవుని మాటకు ఏ విధంగా వారు కట్టుబడి ఉన్నారో, ఇక్కడ దేవుడు ఇజ్రాయేలు చేసిన 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో కనిపిస్తున్నాయి. దేవుని మాట చొప్పున వారు గుడారాలు వేసుకున్నారు. తర్వాత యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేశారు. మూడవది యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ఈ 3 ఒకదానికి సంబంధించినవే. ఇందులో అన్ని కూడా యెహోవా మాటను బట్టి, యెహోవా మాటను బట్టి, యెహోవా మాటను బట్టి, యెహోవా ఆజ్ఞను అనుసరించిది అన్నమాట. అంటే ఈ వచనమంతటిలో కూడా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎవరైతే దేవుని మాట వింటారో ఆ కుటుంబాలు 100% ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. అంటే ఇజ్రాయేలుకి ఏం చెప్పాడు దేవుడు అంటే, యెహోవా మాటను బట్టి దేవుడు ఎక్కడ గుడారం వేసుకోమంటే అక్కడ గుడారం వేసుకున్నారట. దేవుని మాటను బట్టి వారు ప్రయాణం చేశారట. అంటే ఒక అడుగు ముందుకు వేయాలంటే కూడా వాళ్ళు ఏం చేసేవారంట? దేవుని మాటను బట్టే, యెహోవా మాటను బట్టే వారు ప్రయాణం చేయాలి. మనం ఎక్కడికి ప్రయాణం చేసినా మన ప్రార్థన కూడా, ప్రభువా నేను ప్రయాణమై వెళ్తున్నాను, నన్ను దీవించు, నా ప్రయాణాన్ని దీవించు, తిరిగి క్షేమంగా నన్ను ఇంటికి చేర్చు అని చిన్న ప్రార్థన చేసుకునైనా, టైం లేకపోయినైనా చిన్న ప్రార్థన చేసుకునైనా మనము ప్రయాణాలు చేయాలి. ఎందుకంటే దినాలు మంచిగా లేవు. ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, బస్ యాక్సిడెంట్లు, రైలు యాక్సిడెంట్లు, తర్వాత విమానం యాక్సిడెంట్లు, తర్వాత ఇంకా రోడ్డు మీద మనం కనపడుతూ ఉన్నటువంటి యాక్సిడెంట్లు చూస్తే చాలా భయం అవుతుంది. కాబట్టి పేపర్లో, టీవీల్లో చూస్తే మీకు ఎన్నో యాక్సిడెంట్లు మీకు కనిపిస్తాయి. అయితే ప్రియులారా, దేవుడు మనల్ని కాపాడాలి, ఆశీర్వదించాలి అంటే దేవుని మాట చొప్పున మనం గుడారాలు వేసుకోవాలి, దేవుని మాట చొప్పున మనం ప్రయాణాలు చేయాలి, దేవుని మాట చొప్పున ఆయన ఆజ్ఞను అనుసరించి మనము నడుచుకోవాలి. అంటే మన కుటుంబాలు దీవించబడటానికి దేవుని మాట శ్రేష్టమైనది. అంతే. దేవుని మాటను కాదని ఒక్క అడుగు ముందుకేసినా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం. ఆదామవ్వలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము నడిచినంత వరకు వాళ్ళకు కొరత లేదు, వారికి సమృద్ధి ఉంది. దేవుని మాటను మరచి సాతాను మాట విన్నందుకు వారు శాపగ్రస్తులయ్యారు. అంటే ఒక కుటుంబం పతనం కావటానికి సాతాను యొక్క మాట వినటమే కుటుంబ పతనానికి కారణమైంది. కాబట్టి ఇజ్రాయేలీయులు కుటుంబాలు దీవించబడటానికి దేవుని మాట ప్రకారమే వారు జీవించారు. ఈరోజు మనం కూడా ఏం తీర్మానం చేసుకోవాలి అంటే, దేవా ఈ రోజు నుంచి నేను, నా కుటుంబము నీ మాట ప్రకారము జీవిస్తాం. ఈ రాయబడిన ఈ 3 మాటల్లో యెహోవా మాట చొప్పున అనేటువంటి రీతిగా, అంటే ఈ భూమి మీద కుటుంబం అనేటువంటిది దేవునికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది. అంటే కుటుంబాన్ని ఎక్కువగా దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు ఎంతగా కుటుంబాన్ని ప్రేమిస్తాడో సాతానుడు కూడా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు? చిచ్చులు పెట్టాలని. భార్యాభర్తలు సంతోషంగా ఉంటే వానికి ఇష్టంలే. భార్యాభర్తలు సంతోషంగా ఉంటే ఇష్టంలే. ఏదో ఒకటి చిన్నది లేపుదామని సాతానుడు పొంచుకొని ఉంటాడు. వాడు కూడా ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడు వెతుకుతూ తిరుగుతున్నాడంట. ఏ ఇంట్లోకి దూరుదాం, ఏ ఇంట్లో సమస్య పెడదాం, ఏ ఇంట్లో భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెడదాం, వాళ్ళను విడగొడదాం, సంసారం చక్కగా జరగకుండా చేద్దామని సాతానుడు విజృంభించి తిరుగుతూ ఉన్నాడు. కానీ దేవుని మాటకు లోబడితే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి.
కాబట్టి కుటుంబము దేవునికి చాలా ఇష్టమైంది. ఆ కుటుంబాన్ని పాడు చేయడానికి సాతానుడు కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి సాతాను ప్రయత్నాన్ని అణగదొక్కాలి అంటే నీ కుటుంబం అంతా కూడా దేవుని మాటకు కట్టుబడి ఉండాలి. దేవుని మాటకు కట్టుబడి ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కుటుంబము కట్టుకోవటానికి ఒక సీక్రెట్, ఒక రహస్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. మీ కుటుంబము చుట్టూ, అంటే ఒక మనిషి పాపములో పడిపోకుండా సర్వాంగ కవచము ధరించుకోవాలట. ఏముండాలంట? సర్వాంగ కవచం. అంటే నీ కుటుంబములో అపవాది జొరబడకుండా, అపవాది తంత్రములు పనిచేయకుండా నీ కుటుంబానికి ప్రార్థన అనే సర్వాంగ కవచం ఉండాలి. అంటే నీ కుటుంబానికి రక్షించేటువంటి ప్రార్థన నీ జీవితంలో, భార్యాభర్తల మధ్యలో, కుటుంబంలో దేవుని యొక్క కాపుదల నీ కుటుంబానికి ఉంటే, సర్వాంగ కవచము నీ కుటుంబానికి ఉంటే, నీకు ఉంటే ఏమవుతుందో తెలుసా? సాతానుడు ఓడిపోయి వీళ్ళను మనం ఏమీ చేయలేం. ఏమనుకుంటాడు సాతానుడు? ఈ కుటుంబాన్ని ఏమీ చేయలేం అని వాడే ఓడిపోయి చెవులు కొట్టుకుంటా వెనక్కి వెళ్ళిపోతాడు. దేవునికి విజయం లభిస్తుంది, దేవునికి మహిమ కలుగుతుంది. అందరూ నీ కుటుంబాన్ని చూసి మాదిరికరమైన కుటుంబం అని సాక్ష్యం చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక మాదిరికరమైన కుటుంబంగా ఎదగటానికి పౌలు గుర్తించాడేమో, సర్వాంగ కవచం ధరించుకోమని చెప్పడంతో పాటు ఇంకొక మాట కూడా చెప్తాడు. మీ కుటుంబంలో ఎప్పటికప్పుడు మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అంటాడు. ఎట్లుండాలంట? ఆత్మపూర్ణులై ఉండుడి. 18వ వచనములో పౌలు చెబుతున్న మాట అదే. ఎలా ఉండాలి మనమంటే, ఎల్లప్పుడూ దేవుని ఆత్మ కలిగిన వారంగా ఉండాలట. అంటే పాపము ఎటు నుంచి మనల్ని శోధించడానికి వచ్చినా, మన కుటుంబాన్ని పతనము చేయడానికి వచ్చినా, మన కుటుంబాన్ని పడగొట్టడానికి వచ్చినా, భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టడానికి వచ్చినా మనం ఏం చేయాలంట? ఆత్మపూర్ణులమై ఉండాలట. ఆత్మపూర్ణులమై ఉంటే మన కుటుంబాన్ని మనము రక్షించుకోగలుగుతాము, మనము దీవించబడటానికి కారకులవుతాం. కాబట్టి ఆ క్షణము నుండి ఆశీర్వాదం వెంట ఆశీర్వాదము దేవుడు మనకిస్తాడు. ప్రియులారా, ఇజ్రాయేలీయులు దేవుని మాట చొప్పున వారు ఒకరోజు ఆ సీనాయి కొండ దగ్గర మోసే నాయకత్వములో ఇజ్రాయేలు కుటుంబాలన్నిటిని పిలిచారు. చూడండి, అక్కడ రాయబడిన మాట, మరొక మాట మనము గమనిస్తే 23వ వచనములో, 23వ వచనం ఏం రాయబడి ఉంది? యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోసే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ప్రియులారా, ఇక్కడ వారు కనాను దేశానికి ప్రయాణము చేయటానికి దేవుడు వారికి ముందు మేఘస్తంభాన్ని పెట్టాడు. అంటే వారి ప్రయాణం సాగటానికి మేఘస్తంభం ఒకటి వారికి పెట్టాడు. పగలేమో ఎండ రాకుండా మేఘస్తంభము, రాత్రేమో అగ్నిస్తంభము. కనపడాలి కదా దారి. అది ఇంతకుముందు ఎవరు తిరిగిన దారి కాదు అది. అంటే ఆ దారుల్లో ఎవరు కూడా నడవని దారులు. దాదాపుగా ఐగుప్తు దేశము నుండి కనాను వెళ్ళడానికి సరిగ్గా ఫిలిస్తీయ మార్గం గుండా ప్రయాణం చేస్తే 40 రోజుల ప్రయాణమే. ఎన్ని రోజులు? వారు ఐగుప్తు నుంచి కనాను వెళ్ళటానికి ఫిలిస్తీయ దేశం మీద వారు ప్రయాణం చేస్తే 40 రోజుల ప్రయాణమే. ఇంకా కొంతమంది పండితులు చెప్తారు ఇంకా తక్కువ రోజులే చెప్తారు. మినిమము 40 రోజులు పడుతుంది. కానీ దేవుడు 40 సంవత్సరాలు నడిపించినాడు. 40 సంవత్సరాలు నడిపించాడు. కారణం ఏంటి అంటే వాళ్ళకు చాలా సంగతులు నేర్పించటానికి, వాళ్ళ కుటుంబాలను దీవించటానికి, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చటానికి, ఒక శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని వారికి ఇవ్వటానికి దేవుడు
చాలా పాఠాలు నేర్పించడానికి వారికి 40 దినాల్లో పోయే ప్రయాణము 40 సంవత్సరాలు చేశాడు. ఆ కొండల చుట్టే తిప్పుతా ఉన్నాడు. 40 రోజుల్లో 40 రోజులు ఎక్కడా, 40 సంవత్సరాలు ఎక్కడా? కాబట్టి 40 సంవత్సరాలు తిప్పి తిప్పి కనాను తీసుకొని పోయినాడు ఆయన. ఇంకెక్కడ, ఎందుకంటే వీళ్ళకి తెలియదు ఎక్కడనో, దేవుడు ఎటు చెప్తే అటు తిరగాల్సిందే. వీళ్ళు డైరెక్ట్గా మేము అట్లా పోతాం ఇట్లా పోతాం అనటానికి వీలు లేదు. కాబట్టి వారు ఆ మేఘస్తంభము కదిలినప్పుడే వారి ప్రయాణం కదులుతుంది. మేఘస్తంభము ఆగితే వారి కుటుంబము కూడా ఆగిపోవాల్సిందే. చూడండి, దేవుని యొక్క వాక్యము 15వ అధ్యాయములో 9వ అధ్యాయము 15వ వచనములోను 16వ వచనములోను 17వ వచనములోను 18, 19, 20, 21, 22 ఈ వచనాలన్నిటిలో కూడా మేఘమును గురించి దేవుడు అక్కడ జ్ఞాపకం చేశాడు. అంటే ఆ మేఘము ప్రయాణము స్టార్ట్ అయింది అంటే ఇజ్రాయేలీలందరూ ప్రయాణం చేయాలి. మేఘం ఆగిందనుకో గప్చుప్పుకుండాలి అంతే, ఇక నడవటానికి వీలు లేదు, అక్కడ ఆగిపోవాల్సిందే. కాబట్టి ప్రియులారా, ఈ మేఘము నిలిచి ఉంటే వారు కూడా నిలిచిపోతారు. మేఘము ప్రయాణం చేస్తే మేఘంతో పాటు ఇజ్రాయేలీల సర్వసమాజము ప్రయాణం చేయాలి. కాబట్టి ఆ ప్రయాణము ఎలాంటి ప్రయాణం చెప్పండి? మేఘముతో ప్రయాణము చేయటము. ఈ మేఘము ఆధ్యాత్మికంగా మనము ఆలోచన చేస్తే కొత్త నిబంధన భక్తులకు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా క్రైస్తవ కుటుంబాలు నడవాలి. ఎట్లా నడవాలి? పాత నిబంధనలో ఇజ్రాయేలు కుటుంబాలు మేఘస్తంభమును అనుసరించి నడిచినట్లుగా క్రొత్త నిబంధనలో దేవుని యొక్క ఆత్మ నడిపింపును బట్టి మనం నడవాలి. మన ఇష్టానుసారంగా నడిస్తే గుంతలో పడిపోవచ్చు, ముళ్ళకంపలో కూరుకుపోవచ్చు, ప్రమాదాలకు గురి కావచ్చు, నష్టానికి కష్టానికి గురి కావచ్చు, ఆపత్కాలంలో పడిపోవచ్చు, ప్రాణాపాయకరమైన పరిస్థితులు ఎదురు కావచ్చు. నీ జీవితంలో ఎన్నో రకాలైన నష్టాలు నువ్వు ఎదుర్కొనటానికి అవి కారణాలు కావచ్చు. దేవుని ఆత్మ ప్రకారము నీవు నడవగలిగితే అన్ని పరిస్థితులలో నా దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలు అన్ని పరిస్థితులలో ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటి రహస్యము ఇజ్రాయేలీయులు మేఘమును అనుసరించి నడిచినట్లుగా కొత్త నిబంధనలో ఉన్న మనము దేవుని ఆత్మను అనుసరించి మనము నడవగలగాలి. కాబట్టి ఆ ఆత్మానుసారంగా ఎప్పుడైతే మనం బ్రతుకుతామో మనము దీవించబడతాము, ఇతరులకు దీవెనకరంగా ఉంటాం. కాబట్టి రోమపత్రికలో పౌలు ఒక మాట చెప్తారు చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉంది అంటున్నాడు. ఏమంటున్నాడు పౌలు గారు ఇక్కడ అంటే, ఈ నిరీక్షణ మనల్ని ఎన్నడూ సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉంది. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మను వరమును మనకిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఎలా నడిపిస్తే మనం అలా నడిస్తే మనము దీవించబడతాయి మన కుటుంబాలు. దేవుని ఆత్మ ప్రకారం కాకుండా మన ఇష్ట ప్రకారము నడిస్తే సమస్యలు కొని తెచ్చిపెట్టుకుంటాం, బాధలు కొని తెచ్చిపెట్టుకుంటాం. అవి తీర్చుకోలేని పరిస్థితుల్లో మునిగిపోయినంత పని అయిపోతుంది. కాబట్టి దేవుని ఆత్మ ప్రకారము మనము జీవించే విశ్వాసులుగా కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటే దేవుని చేత ఇంకా దీవించబడటానికి కారణమవుతుంది. తర్వాత రెండవది చూడండి, అదే 9వ అధ్యాయంలో యెహోవా నోటి మాట అనే పదం ఉంది. అంటే దేవుని యొక్క నోటి మాట. ఈ మాట కొత్త నిబంధనలో మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, రెండవది దేవుని వాక్యముతో మనము సంబంధం కలిగి ఉండాలి. ఆ దినాల్లో ధర్మశాస్త్రము ఆ దినాల్లో వారికి అందరికీ అందుబాటులో లేదు. కాబట్టి దేవుడు యెహోవా నోటి మాటను బట్టి వారి జీవితాలు దీవించబడ్డాయి. ఈరోజు కొత్త నిబంధనలో
పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో వ్రాయబడిన దేవుని యొక్క వాక్యమును బట్టి, అంటే దేవుని వాక్యముతో మనము సంబంధం కలిగి ఉండాలి. యెహోవా నోటి మాటను బట్టి ఇశ్రాయేలు కుటుంబాలు దీవించబడినట్లుగా ఈ దినములలో దేవుని యొక్క వాక్యాన్ని చదవటము, వినటము, ధ్యానించటము ద్వారా మన ఆధ్యాత్మిక జీవితము బలము పొందుకొని మన కుటుంబాలు ఆశీర్వదించబడటానికి కారణమవుతుంది. కాబట్టి ఏం చేయాలి అంటే దేవుని వాక్యముతో మనము సంబంధం కలిగి ఉండాలి. వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా అన్నా వినాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యాన్ని బైబిల్ తెరిచి పాస్టర్ గారు చెప్పింది కరెక్టా కాదా, ఏవైనా తప్పొప్పులు చెప్పాడా అని మీరు పరిశీలన కూడా చేయొచ్చు. ఎందుకంటే దేవుని వాక్యముతో ఒక ఆదివారం పూటనే కాకుండా ఇంటికి వెళ్ళిన ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యముతో దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవుని వాక్యం చదవటం అంటే ఏందో తెలుసా? దేవునితో సంబంధం కలిగి ఉన్నట్లు. యోహాను సువార్త 1వ అధ్యాయం చెప్పే మాట 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినటము ద్వారా, చదవటము ద్వారా నీవు దేవునితో సహవాసం చేసినట్లు. కాబట్టి దేవునితో సహవాసం చేసే కుటుంబము ఎన్నడూ కూడా తొట్టిల్లదు. దేవునితో సహవాసం చేసే భార్యాభర్తలు ఎన్నడూ కూడా విడిపోరు. దేవునితో సహవాసం చేసే కుటుంబాలు ఆశీర్వదించబడుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి భార్య ప్రార్థన చేస్తుంది, భర్త ఏమో తాగి వచ్చి ఇష్టానుసారంగా ఉంటాడు. ఒకరు ప్రార్థన, ఒకరు సైతాను. ఇంకెక్కడ దీవెనా? దేవుడేమో ఆశీర్వాదం రావాలనుకుంటాడు, ఇంట్లో చూస్తే తాగుబోతులు ఉంటారు. కాబట్టి తాగుబోతుల వలన ఎలా దీవెనలు వస్తాయి? రావు. కాబట్టి దేవుడు దీవించటానికి కుటుంబాలుగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో సంబంధాన్ని పెంచుకోవాలి. వాక్యముతో సంబంధం. ఇశ్రాయేలీయులు కనాను దేశానికి చేరి స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి వారు మొదటిది మేఘమును అనుసరించి నడిచారు. అని మేఘమునంటే కొత్త నిబంధన ప్రకారము ఆత్మను అనుసరించి మనం నడవాలి. రెండవది దేవుని వాక్యముతో సంబంధము కలిగి ఇశ్రాయేలీయులు దేవుని యెహోవా నోటి మాట చొప్పున వారు దీవించబడ్డారు. కాబట్టి మనం కూడా నూతన నిబంధనలో దేవుని వాక్యముతో సంబంధము కలిగి మనము మన కుటుంబాలు దీవించబడాలి. 19వ కీర్తన చూడండి, 7వ వచనములో కీర్తనకారుడు రాస్తున్న మాట, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణము తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానాన్ని పుట్టించునంట. అంటే దేవుని వాక్యముతో మనము సంబంధము కలిగి ఉన్నప్పుడు 2 ఆశీర్వాదాలు వస్తాయి. ఒకటి కాదు, నువ్వు దేవుని వాక్యము శ్రద్ధగా వింటే, దేవుని వాక్యముతో సంబంధము కలిగి ఉంటే 2 బ్లెస్సింగ్స్ ఇస్తాడు దేవుడు ఒకేసారి. అంటే ఒక దెబ్బకు 2 పిట్టలు అంటారు కదా, అట్లా నువ్వు దేవుని వాక్యం ఎంత శ్రద్ధగా వింటావో, దేవుని వాక్యాన్ని ఎంత శ్రద్ధగా చదువుతావో 2 దీవెనలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే అది నీ ప్రాణము తెప్పరిల్ల చేస్తుంది. అంటే నీ హృదయములో ఉండే భారమంతా పోతుంది, నీ హృదయములో ఉండే కష్టమంతా పోతుంది, నీ హృదయములో ఉండే దిగులు పోతుంది. ఎప్పుడు? ధర్మశాస్త్రమును నీవు యెహోవా నియమించిన ధర్మశాస్త్రము అది యథార్థమైనది, అది ప్రాణము తెప్పరిల్ల చేయును. రెండవది ఏంటంటే యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానాన్ని పుట్టిస్తుందంట. మనలో ఉండే బుద్ధిహీనత తొలగిపోయి అంతో ఇంతో జ్ఞానమైన దేవుడు ఇస్తాడు. అంటే జ్ఞానము కలిగి మన కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యముతో సంబంధం ఉంటే మన ప్రాణము తెప్పరిల్లడం ఒక ఆశీర్వాదం. తర్వాత ఒకవేళ మనకు జ్ఞానము లేకపోవడం వలన అంతో ఇంత జ్ఞానము కూడా దేవుడు మనకిస్తాడు. అది రెండవది. మూడవది వచ్చేసి 9వ అధ్యాయము 15వ వచనములో 16, 18, 19, 20, 22 వచనాల్లో అక్కడ రాయబడిన ఒక పదం మందిరము అనే పదం కనిపిస్తుంది. నేను చెప్పిన వచనాల్లో 9వ అధ్యాయం సంఖ్యాకాండము
15వ వచనంలో 3 సార్లు, 16వ వచనంలో ఒకసారి, 18వ వచనంలో ఒకసారి, 19వ వచనంలో ఒకసారి, 20వ వచనంలో ఒకసారి, 22వ వచనంలో ఒకసారి మందిరము అనే మాట రాయబడి ఉంది. అంటే ఇజ్రాయేలీయులు ఆ కుటుంబాలు దీవించబడటానికి ఒక రహస్యం ఏంటంటే వారు మేఘమును అనుసరించి ప్రయాణం చేశారు. రెండవది ఏంటి? యెహోవా నోటి మాటను బట్టి వారు ప్రయాణం చేశారు. మూడవది ఏంటంటే వారు మందిరముతో సంబంధము కలిగి ఆ కుటుంబాలు దీవించబడ్డాయి. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. అంటే మన కుటుంబము దీవించబడాలి అంటే దేవుని మందిరముతో సంబంధము కలిగి ఉండటం, దేవుని మందిరముతో సంబంధం కలిగి ఉండటం. ఇజ్రాయేలీయుల కుటుంబాల ఆశీర్వాదానికి అద్భుతమైన రహస్యం ఏంటంటే వారు దేవుని మందిరముతో సంబంధము కలిగి ఉండటం. కాబట్టి ప్రియులారా, ఒక మాట పదే 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 దేవుడు చెబుతున్నాడంటే ఎన్నిసార్లు చెప్పాడు? 15వ వచనంలో 3 సార్లు ఆ మాట రాయబడి ఉంది. 3, 4, 5, 6, 7, 8, 9 పర్యాయాలు అధ్యాయములో మందిరము మందిరము అనే మాట రాయబడి ఉంది. అంటే ఇందులో నేను చెబుతున్న ఈ మాటలన్నీ కూడా పదే 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 ఇజ్రాయేలీలకు బోధించడం అనేది మనం చూస్తాం. హెబ్రీలకు ఒక ఆచారం ఉంది. పదే పదే ఏదైతే చెప్పబడుతుందో దాని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచే వాళ్ళు హెబ్రీ ప్రజలు. మనం 100 సార్లు చెప్పినా మన మాట వినరు. కానీ హెబ్రీ ప్రజల యొక్క ఆచారం ఏంటంటే దేవుడు ఒక విషయాన్ని 3 సార్లకు మించి ఎక్కువ చెబుతున్నాడంటే దాన్ని మనము పాటించాలి అని హెబ్రీ ప్రజలకు ఒక ఆచారంగా మారేది. అంటే వాళ్ళు దాన్ని పాటించేవారు. కానీ మనము 100 సార్లు చెప్పినా, వారం వారం పాస్టర్ గారు ఫోన్ చేసి చర్చికి రాండమ్మన్నా కూడా 12 అయినా కూడా ఇంకా ఇంట్లోనే ఇంకా పంచాయతీలు పెట్టుకొని ఉంటాం. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరముతో సరి అయిన సంబంధము కలిగిన కుటుంబాలను మన దేవుడు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇజ్రాయేలీల కుటుంబాలన్నీ కూడా మందిరముతో సంబంధము కలిగి ఉండాలని దేవుడు చెప్పాడు. వారు మందిరమును అనుసరిస్తూ వారి కుటుంబాలు కట్టుకోగలిగారు. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడు చూడండి, 5వ అధ్యాయము 14వ వచనములో, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెలిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి అంటున్నాడు. మనము దేవుని పిల్లలముగా కొత్త నిబంధనలలో దేవుని మందిరముతో అనుబంధము కలిగి దీర్ఘశాంతము గలవారమై ఉండాలట. కాబట్టి సంఘములో మనం ఎలా ఉండాలి? దీర్ఘశాంతం మనం కలిగి ఉండాలట. సంఘములు ఎలా ఉండాలి? దీర్ఘశాంతము కలిగి ఉండాలని తెస్సలోనికయ సంఘానికి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దీర్ఘశాంతము లేకపోతే సంఘములో కూడా వాడట్ట, ఈమిట్ట, వాడిట్ట, వీడిట్లా అనుకుంటా కొట్లాడుకుంటా సంఘాలలో దీర్ఘశాంతము కోల్పోయి విశ్వాసులు చెదిరిపోయిన పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్లో ఒక సంఘ పరిస్థితి, మరి దైవజనులు మరి స్థాపకులు ఉన్నప్పుడు ఆ సంఘం ఎంతో ఘనంగా నడిచింది. నిన్నలా మొన్న పోయిన వారంలో యూట్యూబ్లో చూసినప్పుడు ఆ సంఘ పరిస్థితి గేట్లు తన్ని దొబ్బుకొని ఫైటింగులు చేసి అట్లా చేస్తూ ఉన్నారు. ఇక కర్నూల్లో ఉండే సంఘాల పరిస్థితి కూడా అంతే ఘోరంగా ఉంది. ఒక వర్గం వారు లోపల కూర్చొని మందుబాటలు తెచ్చుకొని తాగుతున్నారట. ఒక సిస్టర్ చెప్పింది మొన్న మాతో పాటు కారులో వస్తూ, ప్రియులారా, సంఘాల పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. కానీ సంఘములో విశ్వాసులు దీర్ఘశాంతము గలవారాయి. అంటే ఒకరినొకరు సర్దుకొని ఓర్చుకొని ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకొని మందిరముతో సంబంధము కలిగి ఉంటే మన కుటుంబాలలో దీవెనలు చూస్తాం, మన కుటుంబాలలో ఆశీర్వాదాలు చూస్తాం. కాబట్టి మూడవది ఏంటి? మందిరముతో సంబంధం కలిగి ఉండాలి. చివరిగా ఒకటి చెప్పి ముగిచ్చేస్తాం. చివరిగా ఏంటంటే
దైవ సేవకులతో సంబంధము కలిగి ఉండటం, దైవ సేవకులతో సహవాస సంబంధము కలిగి ఉండటం. 4వది, మన కుటుంబాలు దీవించబడటానికి రహస్యాలు ఏంటంటే, 1, ఇజ్రాయేలు కుటుంబాలు దీవించబడటానికి రహస్యం మొదటిది వారు మేఘమును అనుసరించి నడవటము, 2వది యెహోవా మాట చొప్పున వారు ప్రవర్తించటము, 3వది దేవుని మందిరముతో సంబంధము కలిగి ఉండటము, చివరికి 4వది దైవ సేవకుడైన మోషేతో వారు మంచి సంబంధం కలిగి, ఎన్నిసార్లు విసిగించినా అయినా వారిని కలుపుకొని, వారు కూడా మోషేను కలుపుకొని మోషేతో సహవాసం చేస్తూ వారు ప్రయాణం చేశారు. కాబట్టి ప్రియులారా, దైవ సేవకుని సహవాసము, సేవకులతో సహవాస సంబంధము మన కుటుంబాలు దీవించబడటానికి కారణమవుతాయి. కాబట్టి ఈ 4 అనుభవాల గుండా ఏ కుటుంబం అయితే వెళుతుందో ఆ కుటుంబాలు నిశ్చయముగా దేవుడు దీవిస్తాడు. 100% దీవించబడతారు. కాబట్టి మన కుటుంబాల్లో ఈ వారం నుంచి ఏమేం చేయాలి? 1, దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం మనం నడవాలి. 2వది, దేవుని మాట ప్రకారము అంటే దేవుని వాక్యముతో సంబంధము కలిగి మనం బ్రతకాలి. 3వది వచ్చేసి దేవుని మందిరముతో సంబంధము కలిగి ఉండాలి. 4వది వచ్చేసి దైవ సేవకులతో సహవాసము కలిగి ఉండాలి. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, మీ సన్నిధిలో వచ్చిన మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవెనకరంగా మీరు మార్చినందుకు మీకు స్తోత్రాలు. ఆనాడు ఇజ్రాయేలీయులు ప్రభువా, వారి కుటుంబాలు దీవించబడటానికి వారు పాటించిన సూత్రాలను మీరు మాకు బోధించారు నాయన. మా కుటుంబాలు కూడా వాటిని అనుసరించి అద్భుతమైన స్వాస్థ్యాలు, దీవెనలు పొందే కుటుంబాలుగా మా కుటుంబాలను మీరు సిద్ధపరిచి దీవించమని, మీ నామమునకు మహిమ కలిగించుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.